అధర్మం ఎదిరిస్తే ఆ గర్జన వినిపిస్తుంది. గద ఊగితే శత్రువుల గర్వం అణుగుతుంది. గతంలో వారు దుర్యోధనుడి పాత్రలో మనలందరినీ రంజింపజేశారు. నా ఈ మాట వినగానే ఆ పాత్ర ఏమిటో మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. ఆ పాత్ర మరి ఏదో కాదు, ఎవరి పేరు చెబితే సాధారణ భూమి యుద్ధ భూమిగా మార్చబడుతుందో, ఎవరి గద శబ్దము వింటే శత్రువుల గుండెలు అదురుతాయో ఆ వ్యక్తే కలియుగ భీమా మా రఘురామ. ఆర్ఆర్ఆర్గా మనందరికీ సుపరిచితులు విచ్చేశారు భీముని పాత్రలో. విజయ మధు మదోన్మత్త సుయోధన దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ జూచి రంబోరు నిజోరు దేశమున నుండగ పిలిచిన ఈ ధురాత్మ దుర్వారమదీయ బాహు పరివర్తిత చండ గదా విఘాత భగ్నోరు రుధోరు చేసద సుయోధనుగ్ర రణాంగ్రలంబునన్. బానిసలకంత అహంభావమా? నీ కనుల ముందే నీ భార్యను బలాత్కరించదా? దుశ్శాసన, ఈడ్చుకురా బంధకిని, ద్రౌపదిని ఈడ్చుకురా. ఏ దుశ్శాసన, గురురుద్ధ బాంధవులనే చూచుచుండ మధో గురుడై ద్రౌపదినిట్లు చేసిన కలం దుశ్శాసనం. లోక భీకర లీలను వధించి తద్విపుల వక్షస్థైల రక్తముర్వీపతి చూచుచుండ అని ఆస్వాదించదన్ జాగృతి. ఇంకొక మాట, నా జన్మదినము నాడు నన్ను కారాగారములో బంధించిన ఈ అభినవ దుర్యోధన దుశ్శాసన కీచకులను ఈ శ్రీకృష్ణుని అండతో ఆ నికృష్టులను పరిమార్చద. అన్యాయం జరిగిన చోట భీముడు ఏమాత్రం ఒప్పుకోడు. అపర భీముడు. ఆర్ఆర్ఆర్ మన డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణన్ రాజు గారు భీముడి ఏకపాత్రాభినయం మరొక్కసారి గట్టిగా మనం కరతాళ ధ్వనిలో అందిద్దాం. అన్యాయాన్ని ఖండించే పాత్ర పోషించినటువంటి కలియుగ భీమా, మనందరి రఘురామ అన్న మాటల నిలువెత్తు నిదర్శనంగా నిలిచినటువంటి గదాసురుడు భీముని యొక్క పాత్ర పోషించినటువంటి రఘురామకృష్ణరాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ నేల మా తల్లి, దానికి పన్ను అడిగే హక్కు మీకు లేదు. ధైర్యం ఉన్నవాడే రాజు, భయపడేవాడు దాసుడు. స్వేచ్ఛ కోసం పోరాడడం మా హక్కు. ఈ మాటలు వినగానే మనందరికీ తెలుసు ఆ పాత్ర మన కళ్ళ ముందు మెదులుతుంది. ఆ పాత్రతో మన ముందుకి రాబోతున్నారు. ఇంతకీ ఆ పాత్ర ఎందుకు కట్టాలు రసిస్తూ నారు పోసావా, నీరు పెట్టావా, కోత కోసావా, కుప్ప నూర్చావా అంటూ వస్తున్నాడు. అదిగో అతి భయంకరుడు కట్ట బ్రహ్మణ, అది వీర పాండ్య వంశాంకుర సింహ గర్జన అంటూ ముందుకు వస్తున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టూరిజం మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంస్కృతిక పర్యాటక సినిమాటోగ్రఫీ శాఖ మార్చిలు గౌరవనీయులు శ్రీ కందుల దుర్గేష్ గారు. భారత స్వాతంత్ర పోరాట చరిత్ర ప్రపంచం చరిత్రలోని ఒక మహాద్ఘట్టం. ఆ ఉజ్వలోజ్వల పోరాట చరిత్రలో ఎందరో మహానుభావులు అడుగడుగునా దర్శనమిస్తారు. భారత జాతికి స్వేచ్ఛ ప్రసాదించడానికి ఉరితాడును సైతం పూలమాలగా భావించిన వీరులలో ఎన్నదగిన వాడు వీర పాండ్య కట్ట బొమ్మన. దక్షిణ భారతదేశంలోని పాంచాల స్కురిచి అనే చిన్న సంస్థానాన్ని పరిపాలించేవాడు బొమ్మన. భారతదేశంలో విస్తరిస్తున్న ఆంగ్లేయుల అధికారానికి ఎదురు నిలిచి వీరోచితమైన పోరాటం చేశాడు. చివరికి పోరాటంలో కట్టబొమ్మన ఓడిపోయి తొండైమాన్ అనే స్నేహితుడి ఆశ్రయం కోరాడు. అతను నమ్మించి మోసం చేసి
కట్టబొమ్మను ఆంగ్లేయులకు అప్పగించాడు. కైతరు కోటలో బ్యానర్ మ్యాన్ అనే ఆంగ్ల అధికారి విచారణ చేసి ఉరిశిక్ష విధించాడు కట్టబొమ్మనకు. అది 1799వ సంవత్సరం అక్టోబర్ 16వ తేదీ. లైట్స్ డిమ్ చేయండి.